Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And mana 21st April 21st రోజున TSRJC ఎగ్జామ్ జరిగింది కదా. ఐ హోప్ మీరందరూ బాగా రాసారని అనుకుంటున్నాను. అండ్ పేపర్ కూడా బాగా వచ్చింది. ఈ పేపర్ లో మనం పార్ట్ బుక్లెట్ కోడ్ సి లోకి సంబంధించిన ఎంపీసీ పేపర్ తీసుకున్నాను. దాంట్లో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఓకే, ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ టీ అండ్ సొల్యూషన్ చూడబోతున్నాం. అండ్ మనకి ఫిజిక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఫిజికల్ సైన్స్ పార్ట్ 3 లో 101 నుండి 150 క్వశ్చన్స్ వరకు, అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్, ద కలర్ ఆఫ్ అ సోడియం వేపర్ ల్యాంప్ ఈజ్. సో ఈ సోడియం ల్యాంప్ వేపర్ ల్యాంప్ కలర్ ఏముంటుంది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? yellow, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. ద ఆప్షన్ ఈస్ ఎల్లో కలర్ లో ఉంటుంది, రైట్? అండ్ the size and energy of the main shell is represented by. మెయిన్ షెల్ యొక్క సైజ్ అండ్ ఎనర్జీని ఏ నెంబర్ తో మనం రిప్రజెంట్ చేస్తాం? అంటే ఏ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది సైజ్ ని అండ్ అలాగే ఎనర్జీని? దాట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బేసిక్, ఇది వెరీ బేసిక్ క్వశ్చన్, రైట్? అండ్ ద ఫార్ములా ఫర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ can be present in an orbit is. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి ఒక ఆర్బిట్ లో? సో ద ఆప్షన్ ఈస్ 2n². ఓకే, సో వెరీ ఈజీ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి, రైట్? అండ్ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఏంటి? ఎన్ వాల్యూ ఇచ్చాడు, ఎల్ వాల్యూ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇది దేన్ని, ఏ క్వాంటమ్ నెంబర్ ని రీప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు, రైట్? సో వాట్ ఈస్ ఇట్? ఇది p ఆర్బిటాల్ ని, అది కూడా ఏంటి? 3p ఆర్బిటాల్ ని మనకి రీప్రజెంట్ చేస్తుంది. గాట్ ఇట్? అండ్ the n plus l value of 4f orbital is. 4f orbital ki n value and l value ఈ రెండిటి వాల్యూ ఎంత ఉంటుంది, అడిషన్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ is nothing but 7. okay, then the value is, the next question is, which of the following is acidic in nature? ఇచ్చిన కొన్ని మెటల్ ఆప్షన్స్ లో దేనికి acidic నేచర్ ఉంటుంది అని అడుగుతున్నారు, రైట్? సో లెట్స్ సీ ఆప్షన్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్, మెటలాయిడ్స్, మెటల్ ఆక్సైడ్స్, మెటల్స్. మెటల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోతుంది ఆప్షన్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, సింగింగ్ హెయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్ ఇంజెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి. మాలిక్ యాసిడ్, మెథనాయిక్ యాసిడ్, acetic acid, hydrochloric acid. The correct answer for this question is second. Okay, methanoic acid. Got it? And ikkada physics question ochindi. The image formed by a convex lens. Convex lens is virtual, erect and larger than that of the object అని అన్నారు. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు? పొజిషన్ ఏంటి, ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసామని అడుగుతున్నారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ లెన్స్? కాన్వెక్స్ లెన్స్. అంటే ఇదేనా కాన్వెక్స్ లెన్స్, రైట్? సో ఈ కాన్వెక్స్ ముందర మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు ఎక్కడ వచ్చింది? వర్చువల్ వచ్చింది. వర్చువల్ ఎక్కడ వస్తుంది? ఒకటే ఒక కేసులో వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ని ఫోకస్ పాయింట్ కి అండ్ ఇది ఆప్టికల్ సెంటర్, ఇది ఫోకస్ కి, ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ నేచర్ ఉన్న ఇమేజ్ వస్తుంది, రైట్? సో ఆప్షన్ ఈస్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. పోల్ అని అంటే మనం లెన్సెస్ లో ఆప్టికల్ సెంటర్ అన్నా లేదంటే మిర్రర్స్ లో పోల్ అన్నా ఒకటి, నో ప్రాబ్లం. నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కన్వర్జింగ్ లెన్స్ ఆఫ్ అ ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఒకసారి నోటీస్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ అని అంటే అగైన్ ఇట్ ఈస్ అ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎంత అంటున్నారు ఇక్కడ? సరే, ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ ఇది ఫోకల్ లెంత్ అండ్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్. ఫైన్. అండ్ సో టు ఆబ్టైన్ అన్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్, మనకి ఎలా రావాలి ఇమేజ్? ఇన్వర్టెడ్ రావాలి అండ్ డిమినిష్డ్ రావాలి. ఏ కేసులో వస్తుంది? ఇన్వర్టెడ్ అని అంటే మనకి ఓన్లీ రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడే వస్తుంది, కాబట్టి లాస్ట్ ఆప్షన్ ని తీసేద్దాం. ఈ రెండింటి మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయం. అండ్ మిగిలిన కేసెస్ లో ఎట్ సి దగ్గర ప్లేస్ చేసినప్పుడు, లాస్ట్ నుంచి చూద్దాం, ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తే నాకు ఇమేజ్ ఎలా వస్తుంది? కరెక్ట్, ఇన్వర్టెడ్ పక్కన పెడితే డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఫైన్, అది నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ
ఇది 10 సెంటీమీటర్స్ అయితే ఇది 20 సెంటీమీటర్స్. సి దగ్గర ప్లేస్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ ఉన్న సేమ్ సైజ్ ఉన్న ఇమేజ్ వస్తుంది రైట్. సో 20 సెంటీమీటర్స్ కాదు. అండ్ 5 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ లోపల పెట్టినప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది, రియల్ కాదు. సో ఆప్షన్ ఈస్ ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి కాన్ఫిడెంట్ గా ఆప్షన్ ప్లేస్ చేయొచ్చు రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చారు, అ ప్రిజం విత్ అన్ యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చాడు. ఓకే, యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత 60 degrees, ప్రొడ్యూసర్స్ అండ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఈస్ 30. అంటే ఏ వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు. అండ్ ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం అన్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి మీడియం ఫార్ములా ఏంటి, n is equals to sin a plus d by 2 by sin a by 2 రైట్. సో దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ ఇస్ 60 degrees రైట్. అండ్ డి వాల్యూ ఎంత వస్తుంది మనకి, డి వాల్యూ ఇస్ 30 degrees రైట్. ఇక్కడ ఏ ప్లస్ డి అంటే 90/2 అంటే ఏమవుతుంది, 90/2 ఇస్ నథింగ్ బట్ 45. సో sin 45 ఇస్ నథింగ్ బట్ 1/√2. ఓకే, దెన్ sin a/2 అంటే ఏ అంటే ఎంత 60, a/2 అంటే sin 30, sin 30 వాల్యూ ఇస్ 0, 1/2, 1/√2 రైట్. సో ఇది వాల్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏంటి, 1/2 అండ్ ఇది డినామినేటర్ ఆఫ్ ది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ కి వెళ్ళిపోతుంది, 2/√2 వస్తుంది. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏం వస్తుంది వాల్యూ, √2, దాట్ ఈస్ నథింగ్ బట్ 1.414. గాట్ ఇట్. నెక్స్ట్ ద కలర్ విచ్ హ్యాస్ లీస్ట్ వేవ్ లెంత్. దేనికి లీస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది స్పెక్ట్రమ్ లో, విబ్జియర్ లో అని అంటున్నారు. మనం క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు మన ఛానల్లో ఉన్నప్పుడే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ లోనే ఏం డిస్కస్ చేసాం, ఈ వాయిలెట్ కి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ అది ఎక్కువ స్కాటర్ అవుతుంది రైట్. అదే రెడ్ కలర్ కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి తక్కువ స్కాటర్ అవుతుంది రైట్. సో ఇక్కడ వేవ్ లెంత్ దీనికి ఎక్కువగా ఉంటుంది రెడ్ కలర్ కి, అండ్ వైలెట్ కలర్ కి తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఇస్ వైలెట్ రైట్. అండ్ 112 లో a doctor advised to use 2D lens. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ ది లెన్స్. పవర్ ఎంత ఇచ్చారు, 2D. ఓకే, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 1/f రైట్. ఇప్పుడు ఫోకల్ లెంత్ అడుగుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఏమని రాస్తాం, f is equals to 1/2. 1/2 అంటే 0.5 meters. సో 0.5 meters ని మనం సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 50 centimeters. గాట్ ఇట్. ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ అయ్యేటప్పుడు వీటిలో ఏది చేంజ్ అవ్వదు అని అడుగుతున్నారు రైట్. సో ఫస్ట్ ఆప్షన్స్ చూడండి, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది కాదు. స్పీడ్, అఫ్ కోర్స్ స్పీడ్ చేంజ్ అవడం వల్లనే మనకి ఇదంతా రిఫ్రాక్షన్ జరుగుతుంది, చేంజ్ అవుతుంది. ఇంటెన్సిటీ, కొంత పార్ట్ మనకి లైట్ లో, మొత్తం పడిన లైట్ లో కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇంటెన్సిటీ కూడా కాదు. సో చేంజ్ అవ్వకుండా ఉంది ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ మాత్రమే. గాట్ ఇట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. దెన్ intensity of a scattered light will be more when the angle of scattering is. సో యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అనేది ఎప్పుడు ఎక్కువగా అంటే ఇంటెన్సిటీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఏ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ దగ్గర ఈ ఇంటెన్సిటీ అనేది ఇది ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారు రైట్. ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, 90 degrees. ఓకే, సో ఎప్పుడైతే ఈ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ 90 degrees ఉంటుందో అప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్, 3 రెసిస్టర్స్ ఇచ్చారు, R1, 20, 30. R1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ గా, అంతేనా. సో దీనికి మనకి ఇంకా ఇచ్చిన క్లూ ఏంటి, అవన్నీ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ప్యారల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వావ్, రిజల్టెంట్ కూడా ఇచ్చారు. రిజల్టెంట్ ఎంత, 5.5 అని అంటున్నారు. ఇప్పుడు మనం ఫార్ములాలో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది, 1/RS. రిజల్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 రైట్. ఇక్కడ 1/RS వాల్యూ ఎంత, 1/5.5. ఓకే, ఇస్ ఈక్వల్స్ టు 1/R1 ఎంత, R1 వి డోంట్ నో రైట్. సో దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. R2 ఎంత ఇచ్చారు, ఎంత 20, అండ్ R3 ఎంత 30. గాట్ ఇట్. ఇప్పుడు ఈ 1/20 1/30ని ఇటువైపు తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ 1/R1 ఇస్ ఈక్వల్స్ టు 1/5
5.5 ఉంది కదా, సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 10/55 అని రాస్తున్నాను. గాట్ ఇట్? -1/20 -1/30. గాట్ ఇట్? సో ఇప్పుడు మీరు ఈ వాల్యూస్ ని కనుక ఆన్సర్ ఇంకా కొంచెం సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది మనకి వాల్యూ ఒకసారి చూద్దాం. 20కి 30కి అండ్ ఈ వాల్యూస్ కి మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? ఇక్కడ 1/R1 ఇస్ ఈక్వల్స్ టు, నేను ఈ ఫస్ట్ టర్మ్ నేను చేయట్లేదు బట్ సెకండ్ టర్మ్ నే తిప్పి రాస్తున్నాను. ఈ రెండింటికి నేను ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం ఏమవుతుంది? 60 వస్తుంది అండ్ -3 ఇక్కడ వస్తుంది, -2 ఇక్కడ వస్తుంది. సో ఓవరాల్ గా -5, రైట్? సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం. పెద్ద పెద్ద టర్మ్స్ ఉన్నాయి కదా, ఇది 5 2s అండ్ 5 11s, ఇది 5 1s అండ్ ఇది 5 12s, రైట్? సో 1/R1 ఇస్ ఈక్వల్స్ టు 2/11 -1/12, రైట్? సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 134 అవుతుంది. గాట్ ఇట్? ఈస్ 132. దాని తర్వాత న్యూమరేటర్ లో 1/R1 ఇస్ ఈక్వల్స్ టు, న్యూమరేటర్ లో ఎంత? 24 -11 ఎంత అవుతుంది? ఇది 13 అవుతుంది, రైట్? సో ఇక్కడ 1/R1 ఇస్ ఈక్వల్స్ టు 13/132, రైట్? సో నేను ఇప్పుడు R1 ఏమని రాయొచ్చు? R1 ఇస్ ఈక్వల్స్ టు 132/13. గాట్ ఇట్? సో ఈ వాల్యూ అప్రాక్సిమేట్ గా 10 ఉంటుంది. ఓకే, 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ లెట్ స్టాప్. ఇక్కడ మనకు ఓన్లీ ఇదే ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఈస్ 10. గాట్ ఇట్? సో గాయస్, ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్, ద రిజల్టెంట్ ఆఫ్ R1 అండ్ R2 వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈస్ 6 ohms. సిరీస్ లో కనెక్ట్ చేశారు. సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ ఏమని రాయొచ్చు? R1 ప్లస్ R2 ఇస్ ఈక్వల్స్ టు 6. ఓకే, ఇది. దెన్ దాని తర్వాత ఏంటి? సిరీస్ లో అయిపోయిన తర్వాత 5/6 ohms ఇన్ ప్యారలల్ లో కనెక్ట్ చేశారు. అంటే మనం ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఏమని రాసుకోవచ్చు? 1/R1 ప్లస్ 1/R2 is equals to 5/6. నాట్ 5/6, ఇక్కడ 6/5 రాసుకోవాలి, ఎందుకంటే 1/R కదా, రైట్? సో ఇక్కడ నేను దీన్ని ఏమని ఇక్కడ ఎల్సిఎం తీస్తే R1 ప్లస్ R2 బై R1 ఇంటూ R2. గాట్ ఇట్? సో ఇక్కడ 6/5. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ R1 ప్లస్ R2 6 ఉంది కదా, ఇక్కడ కూడా 6 వస్తుంది. గాట్ ఇట్? 6 క్యాన్సిల్ అయిపోయినాక R1 ఇంటూ R2 వాల్యూస్ ఎంత? ఇక్కడ 5 వస్తుంది. గాట్ ఇట్? సో R1 అండ్ R2 వాల్యూస్ 5 రావడానికి మనకి మల్టిప్లై చేసినప్పుడు ఏది 5 ఇస్తుంది? ఒకసారి సింపుల్ గా ఇక్కడ ఉన్న ఇచ్చిన R1 అండ్ R2 వాల్యూస్ చూడండి. 2 ఇంటూ 3 5 వస్తుందా? రాదు. ఓకే, సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఇక్కడ 1.5 ఇంటూ 4.5 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 వస్తుందా? రాదు. అండ్ ఆఫ్ కోర్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది. కానీ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి అండ్ అలాగే దీన్ని. 2 + 4 6 అవుతుంది, కానీ 2 ఇంటూ R1 ఇంటూ R2 5 రావాలి, కానీ ఇది కూడా కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, 2 రెసిస్టర్స్. మళ్ళీ రెసిస్టర్ ప్రాబ్లం ఇచ్చారు. రెండు రెసిస్టర్స్ 2 ohms అండ్ 4 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ లో కనెక్ట్ చేశారు. ఓకే, సర్క్యూట్ హ్యావింగ్ కరెంట్ వాల్యూ కూడా ఇచ్చారు. దెన్ వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నారు, రైట్? మనకి మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి? V is equals to IR, ఓమ్స్ లో కదా. ఇక్కడ మనకి V ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ I డైరెక్ట్ గా ఇచ్చారు, కానీ R రెండు ఉన్నాయి, వాటిని ప్యారలల్ గా కనెక్ట్ చేసాం, రైట్? సో ఏమవుతుంది? 1/R is equals to 1/2 ప్లస్ 1/4. గాట్ ఇట్? ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. అండ్ ఇక్కడ ఇదేంటి? 3/4 అవుతుంది. R వాల్యూ ఏమవుతుంది? 4/3 అవుతుంది. గాట్ ఇట్? ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. V is equals to 12 into 4/3 R వాల్యూ, రైట్? 3 1s 3 4s. సో V వాల్యూ is nothing but 4 into 4 కదా, అప్పుడు ఎంత అవుతుంది? 16 volts. సో ఆప్షన్ 4 is the right answer. Next, which of the following will work on Faraday law of electromagnetism? ఎలక్ట్రోమాగ్నెటిజం పైన ఈ లాని ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని పనిచేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఎలక్ట్రిక్ స్టవ్ కాదు, ఇండక్షన్ స్టవ్. సో ఇది నేమ్ లోనే ఉంది మనకి. ఇండక్షన్ స్టవ్ అంటే ఇండ్యూస్ అవుతుంది, రైట్? ఎలక్ట్రోమాగ్నెటిజం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దాని పూర్తి పేరు ఇండక్షన్ కదా. సో బై ద నేమ్ we can go for it. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, ఏంటి? కార్నల్ లైట్ ఈస్ ది ఓర్ ఆఫ్. ఇది దేని ఓర్? ఆప్షన్స్ చూడండి.
ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? సో ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం. ఓకే, నెక్స్ట్. In spherical mirrors, all the distances should be measured from. మిర్రర్స్ లో ప్రతిదీ వాల్యూ మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం? పోల్ నుంచి మెజర్ చేస్తాం, రైట్. అండ్ ద మిర్రర్ యూజ్డ్ ఇన్ హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్ ఈజ్. వెహికల్ లో మనం హెడ్ లైట్స్ గా యూజ్ చేసే మిర్రర్ ఏంటి? మనకి 2 మిర్రర్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ ప్లేన్ మిర్రర్ అండ్ లెన్స్ ని మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకి మోడల్ పేపర్ డిస్కస్ చేసాం ఈ సేమ్ క్వశ్చన్ ని. ఓకే, అక్కడ కూడా మనం లాస్ట్ 3 and 4 సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు. ప్లేన్ అండ్ లెన్స్ ని మనం క్యాన్సిల్ చేసాం. దాని తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి? మనకున్న ఆప్షన్స్ ఏంటి? రెండే రెండు, ఐదర్ కాన్కేవ్ లేకపోతే కాన్వెక్స్, రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఏ ప్రాపర్టీ మనం ఏ పర్పస్ మీద యూజ్ చేస్తున్నాం దీన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకి హెడ్ లైట్స్ ఏం చేయాలి? మనకి ప్యారలల్ రేస్ ని ఇవ్వాలి, రైట్. ప్యారలల్ రేస్ ఇచ్చేది ఏంటి? ఇది డైవర్జ్ చేస్తుంది, ఇది కాదు. సో మనకి ప్యారలల్ రేస్ ఇచ్చేది కాన్కేవ్ మిర్రర్. గాట్ ఇట్? నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ది కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఎలాంటి ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేసినా దానికి ఉండే మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది? ఒకసారి మనం నేచర్ ని చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది, రైట్. డిమినిష్డ్ కాబట్టి వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది? <1 ఉంటుంది. గాట్ ఇట్? సో ఈక్వల్ టు 1 ఉండడం జరగని పని. -1 ఉండడం చెప్పలేం. సేమ్ సైజ్డ్ ఆబ్జెక్ట్ అయితే రాదు, ఇది కూడా కాదు. మోర్ దాన్ 1 ఉండడం అసలు కాదు, రైట్. సో మనకి ఈ ఒక పాయింట్ మీద తెలిసిన విషయం ఏంటి? <1 ఉంటుంది అంటే ఒకటే మిగిలింది. ఇంకొకసారి చెక్ చేసుకుందాం వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇక్కడ మనకి ఇమేజ్ ఎప్పుడు కానీ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది, రైట్. వర్చువల్ ఉంది అంటే మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ప్లస్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, రైట్. అండ్ ఇక్కడ మనకి కొన్ని కొన్ని మ్యాచెస్ ఇచ్చారు, వాటిలో ఏది రాంగ్ అని అంటున్నారు. ఓకే, మన టెక్స్ట్ బుక్ లో చదివిన ప్రతిసారి డెంటిస్ట్ ఏ మిర్రర్ యూజ్ చేస్తాడని చెప్పుకున్నాం? డెంటిస్ట్ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేయాలి, కానీ ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు? కాన్వెక్స్ యూజ్ చేస్తున్నారు, రైట్. సో డెంటిస్ట్ ఎందుకు కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ కి హోల్ కి అండ్ ఫోకస్ కి మధ్యలో మన టీత్ వచ్చేలాగా ఆ టీత్ ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఇస్తుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని ఈ పర్పస్ వల్లనే మనం ఆ మిర్రర్ ని యూజ్ చేస్తాం. కానీ కాన్వెక్స్ ని యూజ్ చేస్తే ఏమొస్తుంది? మనకి డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఇది కానే కాదు, పర్పస్ కాదు, రైట్. సో ఆప్షన్ 3 ఇస్ ది రాంగ్ మ్యాచ్. కానీ మనకి ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ డిక్రీజ్ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్? సో ఆప్షన్స్ చూడండి. ఇక్కడ అటామిక్ రేడియసా? కాదు. ఎలక్ట్రోపాజిటివిటీ? కాదు. ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది, రైట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 124th క్వశ్చన్. దెన్ inert gas which do not obey the octet rule. Octet rule obey చేయని inert gas ఏంటి అంటే of course helium. Okay, next, the number of sigma pi bonds present in the formation of N2 molecule is. So options ఏమి ఇచ్చారు? 2,1 కాదు, ఇది కాదు, and 2,2 కాదు. Option 1,2 is the right answer. Got it? And which of the following compound has highest bond angle? So దేనికి highest bond angle ఉంటుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా? ఎస్, బెరీలియం క్లోరైడ్. ఓకే, ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్, ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. Calculate the current passing in a circuit having resistance. ఎంత ఇచ్చారు రెసిస్టెన్స్ ని? చాలా పెద్ద వాల్యూ ఇచ్చారని కంగారు పడిపోకండి. ఇది మనం సాల్వ్ చేద్దాం. కనెక్టెడ్ టు ఎంత? 240 volts ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కరెంట్ కదా. కరెంట్ కి వీటికి ఉన్న రిలేషన్ మనకి ఇందాకే చూసాం. ఒకటే ఫార్ములా పైన 2 క్వశ్చన్స్ ఇచ్చారు. V is equals to I into R. రైట్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంది I కాబట్టి మనం ఏమని రాయొచ్చు? V by R అని రాయొచ్చా? V ఎంత? 240 by 10 power 5. 10 power 5 అని రాసుకోవచ్చా? లేదంటే ఈ వాల్యూస్ అన్ని రాసుకున్నా ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 0 ఉంది, రైట్. ఇక్కడ ఒక 5 ఉంది కాబట్టి ఈ 0 అండ్ ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి అంటే 24 by
1 2 3 4 రైట్. ఇప్పుడు మనం వీటిని పైకి తీసుకెళ్తే మనకి వాల్యూ ఏమొస్తుంది 0.0024 ఇంతేనా వాల్యూ. సో ఇప్పుడు ఆప్షన్స్లలో 24 ఆంపియర్ కాదు, ఇది కూడా కాదు. సో 4 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. అండ్ సారీ గాయ్స్, ఈ పేపర్ మాత్రమే కొంచెం బ్లర్ గా ఉంది, సో కొంచెం అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఇస్ వర్చువల్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ ఎలాంటి ఇమేజ్ ఫార్మ్ చేసింది? వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ని ఫార్మ్ చేసింది. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అన్నారు. చూడండి, ఒకసారి కనుక మీరు క్వశ్చన్ పేపర్ ని అబ్జర్వ్ చేస్తే సేమ్ టాపిక్ కి తిప్పి క్వశ్చన్స్ ఇచ్చారు, రైట్. సో ఇందాక సేమ్ క్వశ్చన్ ని మనం కాన్వెక్స్ లెన్స్ లో చూస్ చేసాం. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు. ఎప్పుడు వర్చువల్, ఎరెక్ట్, మ్యాగ్నిఫైడ్ ఇస్తుంది? ఒకటే ఒక కేసులో ఇస్తుంది. ఎప్పుడు? మనం పోల్ కి అండ్ ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు మాత్రమే. గాట్ ఇట్? దెన్ ఆక్సిడేషన్ ఇస్ ద ప్రాసెస్ దాట్ ఇన్వాల్వ్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కాదు, నైట్రోజన్ కాదు, రైట్. రిమూవలా లేకపోతే అడిషనా? ఈ రెండిట్లోనే కదా మనకి డౌట్. సో ఆక్సిడేషన్ ఇన్వాల్వ్స్ అడిషన్, మనం యాడ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్? ఇచ్చిన ఈ ఈక్వేషన్స్ లో ఏది బ్యాలెన్స్డ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 3 ఇస్ ద బ్యాలెన్స్డ్ వన్. ఓకే. సో ఒకసారి ఇక్కడ చూడండి, 3Fe, Feలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. 4 O's ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4 O's ఉన్నాయి. ఇది మొత్తం సెటిల్డ్. ఇక్కడ ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ కూడా 8 వచ్చాయి, రైట్. సో ఇది బ్యాలెన్స్డ్ వన్. ఈ ఫస్ట్ మిగిలిన ఎందుకు కాదు మ్యామ్ అని అంటే, ఇక్కడ ఏంటి? Feలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఏం లేదంటే ముందర 1 ఉన్నట్టు, కానీ ఇక్కడ 3 ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ దానికి ఇది అవుట్ అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇది కూడా నో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఫైన్, ఇది ఇక్కడి వరకు ఓకే. కానీ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆక్సిజన్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కాదు. గాట్ ఇట్? నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి ఒకసారి. CaCO3, CaSO4, Na2CO3, NaHCO3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, CaSO4. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటల్స్ ఈజ్, రైట్. సో ఆర్బిటల్స్ ఎనర్జీ ప్రకారం మనం ఎలా ఫామ్ చేయాలి? వీటిని అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేయాలి, రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లలో ఏది కరెక్ట్ అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. గాట్ ఇట్? 3s కన్నా 3p కి ఎక్కువగా ఉంటుంది. 3p కన్నా కూడా 4s కి ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఇది తెలుసని అనుకుంటున్నాను. 1s, 2s, 2p, 3s, 3p, 3d, ఇలా మనం ఇలా చూస్తుంటాం, రైట్. సో ఇప్పుడు ఇట్లా మనం రాస్తున్నప్పుడు ఆర్డర్ ని చూసుకొని మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కనుక ఈ ఆర్డర్ ని ఫాలో అవ్వండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఫర్ వేలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఈజ్. సో ఆప్షన్స్ ఏంటి? బ్యాలెన్స్ నెంబర్ ఎంత ఉంటుంది సోడియం కి? సో ఇట్ ఈస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కదా, ఇది 0 ఉంటుంది. ఓకే. The basis for modern periodic table is. So ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి బేస్ ఏంటి? ఆఫ్ కోర్స్ అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకొని మనం వీటిని డివైడ్ చేస్తాం, రైట్. దెన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ అ పీరియడ్ 4 ఈజ్ ఎంత? 4 లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి? 18 ఉంటాయి. గాట్ ఇట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఏది ఇన్కంప్లీట్ గా ఉంటుంది అని అడుగుతున్నారు, రైట్. సో దట్ ఈస్ 7. ఓకే, 7th పీరియడ్ ఇస్ incomplete one. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ ఇన్కరెక్ట్. ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఎ లెన్స్ హ్యాస్ 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది కరెక్టే, కానీ మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇది తీసుకోము. ద మిడ్ పాయింట్ ఆఫ్ థిన్ లెన్స్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ ఇది కూడా కరెక్టే, కానీ మనల్ని ఇన్కరెక్ట్ అడిగారు. a lens has 1 focal length కాదు, 2 focal lengths ఉంటాయి. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3. Magnification of an image by an object due to lens is -3. Okay, then object position is ఎంత అని అడుగుతున్నారు.
magnification ఎంత, it is equals to -3. రైట్. దెన్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిఫికేషన్ ఏదైనా కానీ మనకి ఉన్న రిలేషన్ ఏంటి, పొజిషన్ లో v is equals to u కదా. గాట్ ఇట్. ఇక్కడ మనకి ఏది లెన్సా, అది ఏమని ఇవ్వలేదు. గాట్ ఇట్. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు లెన్స్ ఇచ్చారు కాబట్టి ప్లస్ ఏ ఉంటుంది, దట్స్ ఫైన్. సో ఇక్కడ మనం v is equals to ఏంటి, నేను ఇక్కడ -3ని సబ్స్టిట్యూట్ చేస్తే -3u అంటే v కన్నా కూడా u చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది, 144th కి బియాండ్ సి. ఓకే, చాలా దూరంలో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దెన్ -3, రైట్? దెన్ which of the following will regulate the amount of light entering the eye? ఏది రెగ్యులేట్ చేస్తుంది కరెంట్ ని అంటే ఐరిస్ రెగ్యులేట్ చేస్తుంది. ఐరిస్ ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్ళాలి ప్యూపిల్ నుండి, ఏది దేంట్లో నుంచి లైట్ వెళ్తుంది అని అంటే ప్యూపిల్. ఓకే, ఏది కంట్రోల్ చేస్తుంది, ఏది రెగ్యులేట్ చేస్తుంది అని అన్నప్పుడు ఐరిస్, రైట్? దెన్ ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ఈజ్ ఎంత ఉంటుంది, మనకి లెన్స్ నుంచి రెటినాకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత మాక్సిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. That is nothing but 2.5 centimeters. So option 2 is the right answer. Got it? Next, and as the acid that used in making of vinegar is. Vinegar లో మనం ఏం యూజ్ చేస్తాం, అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే, ఇండ్లలో కూడా ఉంటుంది, చాలా సార్లు చదివే ఉంటారు, acetic acid. Then the products formed in the reaction between Zn, zinc granules and sodium hydroxide solution is. So options ఏంటి ఇక్కడ, మనకి NaOH plus H2O కాదు, Na2 plus CO3 plus Na2CO3 plus H2O ఇది కూడా కాదు. ఆప్షన్ 3 is the right answer. Got it? Next, the coefficients of reactants and products of the given equation after balancing are respectively. Coefficients అడిగారు, రైట్? Coefficients of the reactants. First of all, reactants and also products. దీన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ C3 ఉంది, రైట్? సో ఇక్కడ ఏం రావాలి, 3 రావాలి. గాట్ ఇట్, ఇది కరెక్టే. H8 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 రావాలి. 4 వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ అయ్యాయి, ఇక్కడ ఇవి 4 అయ్యాయి, ఇక్కడ 6 అయ్యాయి, సో ఇక్కడ 5 రాయాలి. గాట్ ఇట్. ఇప్పుడు మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్ అన్నారు కదా, ఇక్కడ కోఎఫిషియెంట్ ఇది 1, ఇది 5, 3, 4, 1, 5, 3, 4 అంటే ఆప్షన్ ఇస్ 149. గాట్ ఇట్. Next, phenolphthalein solution turns sodium hydroxide into దేంట్లోకి మారుస్తుంది, పింక్ కలర్ కి మారుస్తుంది. Got it? So guys, this is about physical science key. So next వీడియోలో మనం మ్యాథమెటిక్స్ కీ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో ఐ హోప్ మీకు మాక్సిమం ఆన్సర్స్ రైట్ అయ్యాని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంకేమైనా ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు clarify the doubt there itself. Okay guys, bye. We'll meet in the next video.